సో హ్యాపీ. అయినా మీరు అసలు ఇలా వస్తారని అనుకోలేదు అసలు. అవును, అట్నుంచి రావాలనుకున్నాం. ఏంటండి ఏదో తింటున్నారు? జీడిపప్పులు తింటారా? నేను జీడిపప్పులు పెద్దగా తినండి. అయ్యో చిన్నగుండండి. సో సుధీర్ మంచోడు అని మీ నలుగురు ఒక ముక్క చెప్తే ఆడియన్స్ కి చాలా బాగుంటది. ఓకే బాయ్. అబ్బాయిల ప్రేమ గొప్పది. ఎందుకంటారు అంటే నా ఫ్రెండ్ ఒకడు వాడి గర్ల్ ఫ్రెండ్ కోసం నాన్ వెజ్ మానేసిండు. రోజు ముక్క చుక్క లేనోడు ఆమె కోసం కంప్లీట్ వెజిటేరియన్ గా మారిండు. నీ అమ్మాయి ఆడి తినేసిందా? ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నావు? వై యు హెరాసింగ్ మీ లైక్ దట్ మిడ్నైట్ at 2 o'clock? జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం నాకు అర్థం కాలేదండి. తెలుగులో చెప్పరా? ఇంగ్లీష్ మీడియం నాకు కూడా అర్థం కాలేదు. నేనేం చేయను. Come with me on stage only. There is no భయ్యా స్కూల్ జాయిన్ అయినప్పుడు ఈ సిలబస్ లో లేవు ఇవన్నీ. బేబ్ వాళ్ళందరూ నేను లాస్ట్ అలా కొట్టారు కానీ నాకు అసలు నచ్చలేదు. ఇది అన్నారు ఏంటండి? బేబ్ దాని బదులు బే అంటే సరిపోతుంది కదండి. బేబ్ ఏంటండి బాబు? బూతులా ఉంది అది. గుండెల్లో గిటారు మోగించావే. రెండు లైన్లు అన్నారు కదా. నీ గుండెల్లో నేను గిటార్ మోగించానని నాకు తెలుసు. నాకు మృదంగం మోగుతుందండి. సుధీర్ నేను డీడీకి ఆల్ ది బెస్ట్ చెప్దాం అనుకుంటున్నాను. బేబీ కొంచెం వంగవా. ఎలా గెస్ చేశారండి అది? పెదవి ఇలా ఉంది అంటే దాటడమే కదా, అందుకే. నేను నోరు కంట్రోల్ పెట్టుకున్నారు అనుకున్నాను నేను. ఎపిసోడ్ స్టార్ట్ అయింది, బావా ఇద్దరు వచ్చి మీరు డిసైడ్ చేయాలి మేము ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాం ఇక్కడ. మేము అలా కాదండి, వీళ్ళిద్దరు మా మరదల్స్, వీళ్ళందరూ ఏంటంటే సపోర్ట్ చేయడానికి వచ్చినాడు. మేము జస్ట్ పాసింగ్ క్లౌడ్ అండి, వచ్చి వెళ్ళిపోతాం. మీరు ఇక్కడ పాతుకుపోయారు. కానీ నా పాస్పోర్ట్ నువ్వే. మీరు ఉండండి అంటారు మధ్యలో. ఒక్క నిమిషం, ఇది డీడీ చిన్నప్పుడు ఫోటో. బ్లాక్ బస్టర్ నేను చేయేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే. ఎవరేసిన బ్లాక్ బస్టర్ అక్కడ. స్నేక్ అండ్ ల్యాడర్ ఆడాడు. చూడండి, అందరినీ చూడండి, చూసి లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. బానే కూర్చోండి, డ్రెస్ బానే కూర్చోండి. మొత్తం క్రింజ్ ఉన్నారు అసలు. వాడు నా బ్రదర్ లా అంటాడు. పేరు రవి. నువ్వు తప్ప నాకు వేరే ప్రపంచమే తెలియదు. కొంచెం ఈ ప్రపంచానికి రండి, అయిపోయిందండి అది. ఎక్కిళ్ళు వస్తున్నాయి, నన్ను ఏమైనా తెలుసుకున్నావా? నా వల్ల కాదు, నేను ఇంకెళ్ళలేను ఇలాంటి. మ్యాట్ స్క్వేర్ అయితే ఫ్యామిలీ ఫిల్మ్ అండి, మొత్తం ఫ్యామిలీ యూత్ అందరు చూడొచ్చు. ప్లీజ్ ఇలాంటివి ఉండవు. ఏమర్థమైంది చెప్పండి. నేనేమన్నాను మీకేమర్థమైంది నాకు అర్థం కావట్లేదు. ప్రాపర్టీ అంటే ఏదో అనుకున్నాను కానీ ప్యాకెట్ ఆడేస్తున్నారు భయ్యా. పడిపోతారు. వచ్చాను. ఏదో ఒక 2 స్టెప్లు వేసి వెళ్ళిపోండి. కరెక్ట్ 2 స్టెప్లు ఓకేనా? ఎందుకు మించి రావా? యువర్ రియల్ లైఫ్ హీరో. చిన్నప్పటి నుంచి నేను అన్న మమ్మీ తప్ప, ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఇస్ దేర్, బిగ్గర్ ఫ్యామిలీ, బట్ ఫాదర్ పాస్ట్ అవే, మామ్ ఆల్సో వాజ్ వెరీ యంగ్. చాలా యంగ్ లోనే జరగడం వల్ల మమ్మీ నేను అన్న ఆల్మోస్ట్ ఒకే ఏజ్ గ్రూప్ లాగా మైండ్ లో ఉండి వి గ్రూ అప్ టుగెదర్. మేము హీరోలు అయ్యింది నాన్నగారి కోసం, బట్ అయ్యింది మాత్రం అమ్మగారి వల్ల. రియల్ లైఫ్ హీరో ఎవరు అంటే నేను మా డాడీ పేరే చెప్తా. బికాజ్ మేము ఎలాంటి సిచ్యువేషన్స్ లో పెరిగామో మాకు తెలుసు. నాలాంటోడికి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి హీరో అవడం అనేది ఇట్స్ లైక్ అ డ్రీమ్ దట్ అది నిజం అవుద్దో లేదో కూడా చెప్పలేనంత పెద్ద కళ. సో అలాంటి టైంలో నేను స్ట్రైట్ అప్ ఇంకా ఫిల్మ్స్ లోకి వెళ్తాను అనగానే నాకు ఏ మాత్రం నో చెప్పకుండా ఎలవ్ చేసినందుకు హీస్ మై హీరో. సో యువర్ డాడీ ఇస్ యువర్ హీరో. దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు. నితిన్ గారు, నాకు రియల్ లైఫ్ లో రెండిట్లో బావగారే అండి. ఎప్పుడు నాకు సపోర్ట్ గానే ఉండి ఒక నాన్న తర్వాత నాన్నలాగా ఏం చేస్తున్నావు, ఏం చెయ్యాలి, ఎలా చేస్తే బాగుంటది, ఎప్పుడు నన్ను నడిపిస్తూనే ఉన్నారు. సో ఆయనే అండి. రియల్ లైఫ్ లో మా అక్క
నేను సినిమాల్లోకి వెళ్తా అనగానే అందరూ ఇంట్లో వాళ్ళు మంచి జాబ్ ఉంది కదా, మంచి జీతం వస్తుంది కదా, అవసరమా ఇవన్నీ మనకి అన్నట్టు అన్నారు. బట్ మా అక్క వాడికి నచ్చింది ఏదో చేసుకుంటా అంటుంది కదా, చేసుకొని అని చెప్పి మా నాన్నతో పెద్దనాన్నతో మాట్లాడి కన్విన్స్ చేసింది. షీఈస్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ. మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.